కొందరు ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది. పనితీరు మార్చుకోవాలని చాలాసార్లు సీఎం చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. అయినా కొందరి తీరులో మార్పు రాలేదు. ఓ టీడీపీ ఎమ్మెల్యే ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో హల్చల్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తన జాబితా మేరకు పోస్టింగ్ ఇవ్వాలని, ఆ తర్వాతే తాను బయటకు వెళతానంటూ అక్కడే బైఠాయించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడినా వినలేదు. దీంతో ఎమ్మెల్యే వ్యవహార శైలి హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట ఎమ్మెల్యేగా చెదలవాడ అరవింద బాబు ఎన్నికయ్యారు. అయితే తన నియోజకవర్గ పరిధిలోని ఉన్న మద్యం డిపోలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చేయాలని డిమాండ్ చేశారు. ఏకంగా 11 మంది ఉద్యోగులను విధుల్లో తొలగించాలని అరవింద్ బాబు కోరారు. వీరు వైసీపీ ప్రభుత్వంలో నియమితులు కావటంతో తొలగించాలని ఆయన పట్టుబట్టారు. ఆ 11 మందిలో ఒకరు మినహా మిగిలిన 10 మందిని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఛాంబర్లోకి వెళ్లారు. అక్కడ రచ్చరచ్చ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ విధంగా చేయటం వివాదంగా మారింది. అయితే అరవింద్ బాబు వెళ్లేసరికి డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉన్నారు. తాను లేఖ రాసినా స్పందించలేదని, తాను చెప్పిన వారికి అవకాశం కల్పిస్తేనే అక్కడి నుంచి బయటకు వెళతానంటూ అక్కడే సోఫాలో పడుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ఎమ్మెల్యే తీరుపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రకు సమాచారం అందించారు. మంత్రితో పాటు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఫోన్లో మాట్లాడి సముదాయించిన ఛాంబర్ నుంచి బయటకు వచ్చేందుకు అరవింద్ బాబు అంగీకరించలేదు. చివరకు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్ను ఆదేశిస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అరవింద్ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఇలా అధికారుల విధులకు అడ్డం పడటం విమర్శలకు తావిస్తోంది. ముమ్మాటికి తప్పుడు చర్య అంటూ కూటమి నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు కూడా. అయినా ఈ ఘటన చోటు చేసుకోవడంతో చంద్రబాబు సీరియస్గా ఉన్నట్టు సమాచారం.